జానీ లేరా వాటర్ ఏమైనా ఇచ్చారా ఇప్పటి వరకు ఇచ్చారా? అందరు రావులు మళ్ళా చిగురుమాడి అరుణ్ లేడా తీసి మీద పెడుతుందా ఎట్లా తిప్పుతుంది రాజేందర్ పొద్దున 11 గంటలకు వచ్చినాం. ఇంతవరకు వాటర్ లేదు, టిఫిన్ లేదు, ఛాయ్ లేవు. ఇక్కడనే పొద్దుంతా కూర్చుంటున్నారు. అప్పటి వరకు మా లిస్టు పేరు రాలేదు. మా చిగురుమాడి గ్రామంలో మొత్తానికి పేర్లు రాలేదు. ఇంతవరకు అందరం ఇక్కడనే కూర్చున్నాం. వాటర్ కూడా లేదు. నేను పొద్దుగాల 11:30 ఖర్చుగా ఇంతవరకు 3 దాకా మంచి ఏమి లేవు. నీకు లోన్ రాదు ఏం రాదని నీ పేరు రాలేదు అని అన్నాకనే నేను పోతున్నా రాజన్నపల్లి చిగురుమాడి లేడీస్ని నక్కకేతామను. ఇప్పుడు నాకు ఇకలవుదిదైనా నాకు నేను ఏమన్నా పనికి పోతానా చేస్తానని కాలుకు కూడా 2 సార్లు ఆపరేషన్ అయింది. నాకు కాలుకు ఈ 2 సార్లు ఆపరేషన్ అయింది. నేను ఎంత భవిష్యత్తు పడతా కూడా నాకు లోన్ కావాలంటే కూడా నేను కాగితాలు పట్టుకొని కూడా తిరిగినా కానీ కూడా లోన్కు ఇప్పుడు నేను కిరాణా షాప్ పెట్టుకుంటా అని నేను 2 లక్షల మంది రాసిచ్చాను. ఇస్తే నీకు రాదు పోనమాట. చిగురుమాడి మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి రాజీవ్ వికాస పథకానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ ప్రక్రియ పూర్తిగా గందరగోళానికి గురైంది. ఎందుకంటే ముందస్తు సమాచారం లేకపోవడంతో మరి దరఖాస్తుదారులందరూ కూడా పూర్తిగా ఆందోళనకు గురైన పరిస్థితి ఇక్కడ నెలకొనడం జరిగింది. మరి ఈరోజు జరుగుతున్నటువంటి రాజీవ్ వికాసకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ ప్రక్రియకు సంబంధించినటువంటి సమాచారం మరి మండల అధికార యంత్రాంగం అంటే నిన్న 22వ తారీఖు సాయంత్రం 6 గంటలకు సమాచారం ఇస్తే ఈ మండలంలో బొమ్మడపల్లి, సుందరగిరి, రేకొండ, నవాపేట, ఇందుర్తి ఈ 5 ప్రధాన గ్రామాలకు సంబంధించినటువంటి దాదాపు 1500 మంది దరఖాస్తుదారులు ఇవాళ అప్లై చేసుకోవడం జరిగింది. ఈ 1500 మంది దరఖాస్తుదారులందరికీ ఒకరోజు అంటే నిన్న 15 గంటలు గడవక ముందే ఈరోజు ఇంటర్వ్యూ ప్రక్రియ చేపట్టారు. అంటే కనీసానికి ఒక రోజు ముందు ప్రతి గ్రామంలో కూడా దప్పుడు చాటింపు చేసినప్పుడు ఈ 1500 మంది దరఖాస్తుదారులందరూ కూడా స్పష్టంగా తెలిసేది. ఎందుకంటే ఈ దరఖాస్తుదారులందరికీ సడన్గా నిన్న సాయంత్రం పూట వర్షం పడ్డది. మరి ఎక్కడ కూడా చాలా గ్రామాల్లో కరెంటు మాల్లో ఉన్నారు. అంటే ఈ దరఖాస్తులందరూ ఎక్కడెక్కడో ఉన్నప్పుడు కనీసానికి ఒక 2 రోజుల ముందు సమాచారం ఇచ్చి ఇంటర్వ్యూ ప్రక్రియ నిర్వహిస్తే బాగుండని చెప్పేసి సందర్భంగా అభిప్రాయపడుతున్నాం. ఈ సమాచారం లేకపోవడం వల్ల ఈరోజు ఈ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి హాజరు కావడానికి ఏ పత్రాలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్పష్టంగా మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఇవాళ పత్రాలు తీసుకొచ్చుకోవాలా సరైన పత్రాలు అని చెప్పి తప్ప ఆ రోజు అప్లై చేసినటువంటి రాజీవ్ వికాస్కి సంబంధించినటువంటి ఆన్లైన్ దరఖాస్తు ఫారం, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్కము, ఈ అప్లై చేసిన స్కీముకి సంబంధించినటువంటి పత్రాలని చెప్పి స్పష్టంగా ఆ ప్రెస్ నోట్లో పేర్కొనలేదు. ఇది చాలా దారుణమైన విషయం. అందుకోసం వచ్చిన వాళ్ళందరిలో కన్ఫ్యూజ్ గురైపోయిన సందర్భం. మరి పోయి మళ్ళీ తీసుకుందామని చెప్తే ఆన్లైన్ దరఖాస్తు ఫారం రావట్లేదు, ఎందుకంటే నెట్ బంద్ అయిపోయింది. కాబట్టి పూర్తిగా ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం లోపల పైన అధికారులు, ఇక్కడున్న అధికారుల యొక్క వైఫల్యం స్పష్టంగా ఏర్పడతా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజీవ్ వికాస్ పథకానికి సంబంధించినటువంటి వేలాది మంది నిరుద్యోగుల వల్ల గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగింది కాబట్టి ఈ స్కీమ్ పెట్టిరు. రేవంత్ రెడ్డి గారి స్కీమ్ పెట్టిండు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి ఈ స్కీము ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది. నియోజకవర్గానికి ఒక 5000 మంది చేస్తూ ఉన్నారు. మండలానికి ఒక 500, గ్రామానికి 30 వస్తాయి కావచ్చు.
మరి వీళ్ళందరికీ సంబంధించినటువంటి మరి ఎంపిక ప్రక్రియ లోపల కూడా ఆల్రెడీ అప్లై చేసుకొని గత నెల అంటే ఏప్రిల్ నెల మాసం లోపల కూడా ప్రతి దరఖాస్తుదారుడు ఈ మండలంలో దాదాపు ఒక 3 నుంచి 4 వేల మంది దరఖాస్తులు అప్లై చేసుకున్నట్టున్నారు సమాచారం ప్రకారం. చేసుకున్న ప్రతి దరఖాస్తుదారుడు తన గ్రామంలో ఉన్నటువంటి కార్యదర్శికి అప్లై చేసుకున్న దరఖాస్తు ఫారం దాంతోపాటు మిగతా పత్రాల మొత్తం ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పటికీ మళ్ళీ గవర్నమెంట్ ఏం చేసింది, ఒక అఫీషియల్గా రెండు ఫామ్స్ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యమంత్రి ఫోటో, మంత్రి గారి ఫోటో, మిగతా సంబంధించిన మంత్రుల ఫోటోలు చేర్చి అవి ఫిలప్ చేయమని ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఫిలప్ చేసి సంబంధించిన పత్రాలు కూడా మరొకసారి 2 సార్లు ఆల్రెడీ గ్రామ పంచాయతీలో ఏ ఊరికి ఆ ఊరు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ ఈ ఎంపిక ప్రక్రియలో భాగంగా లోపల కూడా మండల పరిషత్ కార్యాలయం లోపల కూడా ఆన్లైన్ చేసిన సందర్భం కూడా మనకు తెలిసినా కూడా ఇవాళ మళ్ళీ మరి ప్రతి దరఖాస్తుదారుడు కూడా పత్రాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కన్ఫ్యూజ్ చేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి వాళ్ళ ధర్మ సమాజ్ పార్టీ పక్షాన అధికారులందరూ కూడా మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఒక దరఖాస్తుదారుకి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సరైనటువంటి కనీస మౌలిక అవసరాలు నీళ్లు కానీ సంబంధించిన కూర్చోవడానికి కూడా ఎక్కడ కూడా అక్కడ ఎలాంటి ఏర్పాటు చేయడం లోపల కూడా అధికారులు పూర్తిగా వైఫల్యం చెందిరు. ఒక్క అప్లికేషన్ ఫారం మళ్ళీ తీసుకోవడం అంటే ఇలా సైట్ బంద్ అయింది. ఇవాళ యువకాకు సంబంధించినటువంటి ఆ సైట్ బంద్ అయినప్పుడు అది అడుగుతూ ఉండరు ఇక్కడ ఎంపీడీఓ సార్ ఎక్కడ తీసుకొచ్చుకోవాలి, మరి క్లారిటీ ముందే చెప్తే 2 రోజులు సమాచారం ఇస్తే తప్పకుండా తీసుకొచ్చేవాళ్ళు. వీటి లోపల కూడా పూర్తిగా వీళ్ళు వైఫల్యం చెందిరు. దీన్ని ధర్మ సమాజ్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఇలా నిరుద్యోగులందరూ కూడా ఈ విధంగా ఇబ్బంది పెట్టడం మాత్రం ఇలా ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి సరైంది కాదు. ఎందుకంటే వేలాది మంది వల్ల గత ప్రభుత్వంలో కూడా నిరుద్యోగుల వల్ల మరి ఎలాంటి న్యాయం చేయాలని చెప్పేసి ప్రజల పాలన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు ఈ నిరుద్యోగులందరూ కూడా స్పష్టంగా సమాచారం ఇవ్వకుండా, స్పష్టంగా ముందస్తు సమాచారం ఇవ్వకుండా మరి ఏ గ్రామంలో కూడా ఎక్కడ కూడా మరి మనకు తప్పు చాటింపు చేయకుండా సమాచారం ఇవ్వకుండా ఒక 15 గంటల లోపల కూడా ఈ ముఖ్యమైనటువంటి బొమ్మనపల్లి, రేకొండ, నవపేట, సుందరగిరి, ఇందుర్తి ఈ 5 ఈ మండలం లోపల ప్రధాన గ్రామ పంచాయతీలు దాదాపు 1500 మంది దరఖాస్తుదారులకు ఈరోజు ఇంటర్వ్యూ చేస్తే ఈరోజు మరి కనీసానికి 1000లో సగం కూడా ఇంటర్వ్యూకి హాజరు కావట్లేదు. మరి మిగతా దరఖాస్తుదారులందరూ కూడా ఎక్కడెక్కడ దూర ప్రాంతాల్లో సమాచారం లేక ఇప్పుడు సాయంత్రం 4 అవుతా ఉన్నది. ఇప్పుడు వాట్సాప్లో చూసి వస్తూ ఉన్నారు. అంటే ప్రెస్ నోట్ ఇవ్వడంలో వైఫల్యం, సమాచారం ఇవ్వడం వైఫల్యం, ఎక్కడ దూర ప్రాంతాలందరూ కూడా రావడం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ న్యాయం ఎవరు చేయాలి? మరి ఇప్పుడు ఒక 600 మంది వస్తే మిగతా 1500 మందిలో మిగతా 700 నుంచి మిగతా సంఖ్య మొత్తానికి 100 మందికి ఎవరు న్యాయం చేయాలని చెప్పేసి ఈ మన ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని అడుగుతా ఉన్నాం. కాబట్టి సరైన పద్ధతి కాదు. మిగతా గ్రామాలు ఏవైతే మిగతా చీర్మడ మండలం రిమైనింగ్ గ్రామాల్లో వాళ్ళందరికీ కూడా ముందస్తు సమాచారం అవసరమైతే 2 రోజులు పెట్టండి. దాంతో పెట్టి దాని ప్రక్రియ స్పష్టంగా పారదర్శకంగా ఎంపిక చేయాలని చెప్పేసి అధికార యంత్రాంగాన్ని సూచిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ముఖ్యమైనటువంటి ఈ 5 గ్రామాల్లో ఉన్న దరఖాస్తుదారులందరూ కూడా మళ్ళీ గందరగోళం గురవుతూ ఉన్నారు. వచ్చిన వాళ్ళు ఓకే, మిగతా రాని వాళ్ళందరూ కూడా రేపు అసలు ఉందా లేదా అని కూడా స్పష్టంగా అధికారులకు సమాచారం ఇవ్వట్లేదు. రేపు మళ్ళీ ఇవ్వచ్చా, మళ్ళీ రేపు ఎల్లుండి ఇవ్వచ్చా ఏందని చెప్పేసి భయపడతారు. దాని మీద కూడా క్లారిటీ ఇవ్వాలి. ఏదేమైనప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. మీరు ప్రజాపాలన ప్రభుత్వంతో ఎన్నో ఆశలు పెట్టి లక్షలాది మంది నిరుద్యోగులు అన్ని వర్గాల సబ్బండ కులాలు ఇవాళ మిమ్మల్ని గెలిపించారు. కాబట్టి మీరు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు 6 గ్యారంటీల లోపల కూడా స్పష్టంగా మీరు పేదవాళ్ళు, అత్యంత పేదవాళ్ళు క్యాబినెట్ తీర్మానం ప్రకారం అత్యంత పేదవాళ్ళకు అందించాలని చెప్పేసి దానికి ఆ మిగతా పార్టీల పక్షాన అన్ని పార్టీల పక్షాల మేము కూడా సహకరిస్తాం తప్ప పక్షపాతంగా డబ్బున్న వాళ్ళకి ఇవ్వద్దని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వాన్ని కూడా సూచిస్తూ హెచ్చరిస్తా ఉన్నాం. ఈ యొక్క రాజీవ్ వికాసం లోపల పథకం లోపల కూడా పారదర్శకంగా స్పష్టంగా అత్యంత పేదవాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ధర్మ సమాజ్ పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.